శ్రీమతి నమః. హకీకత్ రాయని మన ఛానల్లో ఈ అబ్బాయి గురించి చాలాసార్లు నేను చెప్పాను. మళ్ళీ ఇప్పుడు చెప్పాల్సిన సందర్భం వచ్చిందనమాట. ఆ అబ్బాయికి 8 ఏళ్ళు. అప్పట్లో ఏవైనా వ్యాపార లావాదేవీలు జరగాలి అంటే పార్సీ భాష నేర్చుకోవటం తప్పనిసరి అనమాట. తప్పనిసరి అంటే అవతలాళ్ళకి అదే భాష వచ్చు. మనం ఏదైనా వ్యాపారం చెయ్యాలి అంటే మనం కూడా అదే భాషలో మాట్లాడాలి కదా, అప్పుడే కదా అర్థం అవుతుంది. అందుకని హకీకత్ రాయ్ వాళ్ళ నాన్నగారు ఈ అబ్బాయిని పార్సీ నేర్పించే స్కూల్లో వేస్తారనమాట. చిన్నప్పటి నుంచి ఈ హకీకత్ రాయ్కి వాళ్ళ అమ్మగారు మన ఇతిహాసాలన్నీ చెప్తూనే దేశభక్తి గురించి బాగా చెప్పేవారు. అలా దైవభక్తి దేశభక్తి రెండు కలగలిపి తయారయ్యాడు ఆ 8 ఏళ్ల పిల్లాడు హకీకత్ రాయ్. స్కూల్లో హకీకత్ రాయ్ తన దేవీ దేవతలను స్మరించుకున్నప్పుడు గాని, లేదు అంటే ఏవైనా విషయాలు పక్క వాళ్ళకి చెప్పినప్పుడు గాని, ఈ హకీకత్ రాయ్తో పాటు ఉండే మిగతా వాళ్ళు హకీకత్ రాయ్ మీద కోపం తెచ్చుకునేవారు అనమాట. ఎందుకంటే హకీకత్ రాయ్ ఎప్పుడు వాళ్ళతో కలివిడిగా ఉండడము, వాళ్ళతో ఆడుకోవటము అవి చేసేవాడు కాదు. తన పనేదో తనేదో చూసుకుంటూ ఉండేవాడు అనమాట. అందుకని అవతల వాళ్ళు ఏం చేశారు అంటే హకీకత్ రాయ్ని రెట్టించి మీ దేవుళ్ళు ఇలాగా, మీ దుర్గాదేవి ఇలాగా అని చెప్పి నిందిస్తూ మాట్లాడేవారు. హకీకత్ రాయ్కి కోపం వస్తుంది. కోపం వస్తే తిరిగి మాట అంటాం కదా, అలాగే అన్నాడు హకీకత్ రాయ్. అప్పుడు ఆ తోటి విద్యార్థులకి కోపం వచ్చి వాళ్ళ పెద్దవాళ్ళకి చెప్తారు. అలా చెప్తూ అప్పటి సుల్తాన్కి చెప్తారనమాట. ఈ విషయం సుల్తాన్ వరకు వెళ్తుంది. అప్పట్లో సుల్తాన్లు ఎవరైనా సరే వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళని నిలువనిచ్చేవారు కాదు. అలాగే ఈ హకీకత్ రాయ్ని కూడా తీసుకురమ్మని చెప్పి ఆజ్ఞ వేస్తారు. హకీకత్ రాయ్ వెళ్తాడు. అప్పుడు సుల్తాన్ చెప్తాడు, నువ్వు మతం మారిపోతే నిన్ను వదిలేస్తాను, నువ్వు మతం మారిపో అని చెప్పంటే హకీకత్ రాయ్ అంటాడు, నా ధర్మాన్ని వదిలిపెట్టేసి నేను ఎందుకు వెళ్తాను, అసలు ఎందుకు వదిలేయాలి నా ధర్మాన్ని అని చెప్పి ధైర్యంగా అడుగుతాడు. అప్పుడు సుల్తాన్ ఏం చేస్తాడు అంటే వాళ్ళ తల్లిదండ్రులని కబురు పంపించి రమ్మంటారు. తల్లిదండ్రులకి చెప్తాడు, మీరేనా నచ్చ చెప్పండి, మతం మారిపోతే మీకు కొడుకు మిగులుతాడు, మతం మారలేదు అంటే మీ కొడుకు ప్రాణాలు పోతాయి, మీ ఇష్టం అని చెప్పి వాళ్ళు బెదిరిస్తే తల్లి అంటుంది, నా కొడుకుని గొప్ప దేశభక్తుడిగా నేను పెంచాలనుకున్నాను, దేశం కోసం నా కొడుకు ఉపయోగపడాలనుకున్నాను, మతం ఎలా మారతాడు అని చెప్పి ఆ తల్లి కూడా అంటుంది. హకీకత్ రాయ్ని మళ్ళీ అడుగుతాడు సుల్తాన్, మారతావా మారవా అంటే చాలా గట్టిగా సమాధానం చెప్పినప్పుడు ఆ సుల్తాన్కి కోపం వచ్చి హకీకత్ రాయ్ తల తీసివేసి ఆ తలని ఆ తల్లిదండ్రులు ఎదురుగుండా ఉండగానే అక్కడ చుట్టుపక్కల ఎంతో మంది పరాయి మతస్థులు ఉంటే వాళ్ళందరూ ఫుట్బాల్ ఆడతారు. అంటే హిందువులంటే ఎంత చులకనో చూడండి. అప్పట్లో హిందువులని ఎలా చూసేవారో చూడండి. అప్పటికి ఇప్పటికీ పెద్ద తేడా ఏమనిపించట్లేదు. కొంతమంది మన మీద ఇలాంటి జులున్నే చూపిస్తున్నారు. బంగ్లాదేశ్లో జరుగుతున్న సంఘటనలు ఇలాంటివే కదా, ప్రత్యక్షంగా మనం వాటిల్ని చూస్తున్నాం. అవి చూసిన తర్వాత కూడా మనకి బుద్ధి అనేది రావటం లేదు. ఏదో విధంగా మన మీద దాడులు చేస్తూనే ఉన్నారు. మొన్న పశ్చిమ బెంగాల్లో సరస్వతి పూజ చేసుకునే రోజున మిగతా మతస్థులు, పరాయి మతస్థులు పూజ చేసుకునే వాళ్ళ మీద దాడికి వస్తే వాళ్ళు పోలీసుల రక్షణ కోరవలసి వచ్చింది. పోలీసులు అక్కడ నుంచుని ఉండగా అప్పుడు వాళ్ళు పూజ చేసుకున్నారు. ఇలా అన్నాను అనుకోండి, అది ఎక్కడో వెస్ట్ బెంగాల్ కదమ్మా, బంగ్లాదేశ్కి దాదాపు దగ్గరలో ఉంది, అక్కడ ఇలాంటి పరిస్థితులు ఉంటాయి, అది క్వైట్ న్యాచురల్, వాటిని వదిలేయాలి, పట్టించుకోకండి అంటారు. మరి అలాంటి సంఘటనలే చాలా భాగ్యనగరంలో గాని ఇంకా చాలా చోట్ల గాని జరుగుతున్నాయి కదా. అయ్యప్ప మాల వేసుకుని స్కూల్కి వెళ్తున్నప్పుడు గాని, లేదు అంటే ఏవైనా ప్రదేశాలకి వెళ్తున్నప్పుడు కానీ మనల్ని కించపరుస్తూ మాట్లాడడం. అయ్యప్ప మాల వేసుకుని స్కూల్కి వెళ్ళిన ఎంతమంది పిల్లల్ని ఆ స్కూల్లో యాజమాన్యం వాళ్ళని బాధ పెట్టలేదో చెప్పండి. అప్పుడు ఈ బజరంగ్ దళ వాళ్ళు, ఈ విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు వెళ్ళి అక్కడ గొడవ పెడితే అప్పుడు వాళ్ళు సారీ చెప్పేవారు. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే మిగతా వాళ్ళందరికీ ఎంతసేపు హిందువులంటే లోకువ, చులకనగా చూడడం బాగా అలవాటు అయిపోయింది. అచ్చం ఇలా అయ్యప్ప మాల వేసుకుంటే ఎలా అయితే అప్పుడు దండించారో, హనుమాన్ మాల వేసుకున్నప్పుడు ఒక అబ్బాయిని ఎలా అయితే కొట్టారో, అలాంటి సంఘటనే జడ్చర్ల దగ్గర మలికిరి అనే గ్రామంలో కిడ్స్ వరల్డ్ అనే ఒక ప్రైవేట్ స్కూల్లో జరిగింది. ఫిజిక్స్ ఉపాధ్యాయుడంట. ఆ స్కూల్లో ఒక అబ్బాయి శివమాల వేసుకున్నాడు. 2 రోజులు స్కూల్కి రాలేదు. ఈ అబ్బాయి స్కూల్కి రాని సమయంలోనే ఫిజిక్స్ స్లిప్ టెస్ట్ పెట్టారట.
సరే ఆ తర్వాత మళ్ళీ స్కూల్కి వెళ్తాడు కదా. ఆ అబ్బాయి స్కూల్కి వెళ్ళినప్పుడు ఆ ఫిజిక్స్ మాస్టర్ అడిగారు, నువ్వు స్కూల్కి ఎందుకు రాలేదు అని. ఈ అబ్బాయి ఏమో శివమాల వేసుకున్నాను అని చెప్తే, అయితే పరీక్ష ఉంది, ఈ పరీక్ష నీ దేవుడు రాస్తాడా అని చెప్పి చాలా వెటకారంగా మాట్లాడి ఆ అబ్బాయిని కొట్టారట. ఉపాధ్యాయుడు అన్న తర్వాత కొట్టడంలో తప్పేం లేదు. పిల్లలకి మరీ బాధ కలిగించకుండా మనం కాస్త భయం చెప్పడంలో తప్పేం లేదు. నేనేం కొట్టారు అన్న దానికి నేను ఈ వీడియో చేయటం లేదు. కానీ కొట్టి అతను ఒక మాట అన్నారు, అదేంటంటే నీ దేవుడు రాస్తాడా పరీక్ష అని. ఎందుకు అంటే అతను పరాయి మతస్థుడు కాబట్టి. అక్కడ ఉన్న వాళ్ళ చిన్నపిల్లలు అన్నారట, శివమాల వేసుకున్నారు కదా, అలా అనకూడదు, తిట్టకూడదు, కొట్టకండి అని చెప్పంటే అలా అన్నందుకు ఇంకో 2 దెబ్బలు మళ్ళీ ఆ పిల్లవాడిని వేశారట. అంటే కావాలని కొట్టాడు అని అర్థం అయిపోతుంది కదా మనకు కూడా. అప్పుడు ఈ పిల్లాడు ఇంటికెళ్ళి విషయం అంతా చెప్తే మిగతా శివమాల వేసుకున్న వాళ్ళు స్కూలుకు వచ్చి గొడవ పెడితే అప్పుడు ఆ ఉపాధ్యాయుడు క్షమించమని చెప్పాట. ఇదంతా ఒక ఎత్తైతే ఆ వీడియో కింద కామెంట్స్ పెట్టారు. ఏమని పెట్టారు, ఏ శివమాల వేసుకుని స్కూల్కి వెళ్ళాలా, చదువుకునే పిల్లవాడికి ఇలాంటి మాలలు అవి వేయటం కరెక్టా, పరాయి మతస్థులు అన్నారు అంటే పోనీ వాళ్ళు ఎప్పుడు అలాగే అంటారు కదా అని అనుకోవచ్చు, కానీ మన హిందువులే అంటున్నారు ఈ మాటలు. ఏ శివమాల వేసుకుని స్కూల్కి వెళ్ళకూడదా, మన మత చిహ్నాలతో స్కూల్కి వెళ్ళకూడదా. చాలా స్కూళ్ళల్లో ఆడపిల్లలు పువ్వులు పెట్టుకుంటే తప్పు, గాజులు వేసుకుంటే తప్పు, కాళ్ళకి పట్టాలు వేసుకుంటే తప్పు, ఏం వేసుకున్నా తప్పే, ఏమీ లేకుండా అన్ని తీసేసి స్కూల్కి వెళ్ళాలి. ఉత్తి స్కూల్ యూనిఫామ్ తప్ప ఇంకేం ఉండకూడదు. మన మతానికి సంబంధించి మన ధర్మానికి సంబంధించి ఏ గుర్తులు ఉండకూడదు. కానీ మిగతా వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి ఆ రూల్స్ ఏం వర్తించవు. వాళ్ళ పండగ సమయాల్లో వాళ్ళకి సంబంధించిన మత చిహ్నాలన్నీ వాళ్ళు వేసుకుని రావచ్చు, ఆ హిజాబులు ధరించవచ్చు. ఒకవేళ వాళ్ళకి నమాజు చేసుకునే సమయం అయిపోతే వాళ్ళకి సమయాన్ని కూడా కేటాయించారు కొన్ని స్కూల్స్ లో. అయితే వాళ్ళకి సమయాన్ని కేటాయించి అవసరమైతే ఈ స్కూల్ టైమింగ్స్ ను కూడా మార్పించేసి ఈ మత చిహ్నాలు వాళ్ళు ఏం వేసుకున్నా సరే వాళ్ళని ఏమి అనరు. కానీ హిందువులు మాల వేసుకున్నా, మన మత చిహ్నాలని వేసుకుని స్కూలుకి వెళ్ళినా ఎందుకు అంత బాధో అర్థం కాదు. ఇప్పుడు ఆ కొట్టినతను కూడా పరాయి మతస్థుడే, ఆ పేరు అందులో నేను చదివాను. ఇన్ని చూస్తున్నా మనకి ఎందుకు బుద్ధి రాదు, మనం ఎందుకు ఆలోచించటం లేదు. అలా అని అందరూ చెడ్డవాళ్ళు ఉంటారు, అందరూ మన మీద దాడి చేస్తారు అని నేను చెప్పటం లేదు. కానీ ఎవరైతే మనల్ని బాధ పెడుతూ ఉంటారో వాళ్ళని మనం ప్రశ్నించాలి కదా, వాళ్ళని మనం కూడా అడగాలి కదా. ఆ స్కూల్ యాజమాన్యం దగ్గరికి వెళ్ళి మనం అడగాలి, ఏంటండి మిగతా వాళ్ళకి మీరు ఇలాగే చేస్తారా, మీరు మిగతా వాళ్ళకి కూడా ఇదే రూల్ పెడితే అప్పుడు మేము కూడా ఇదే పాటిస్తాం, మరి మిగతా వాళ్ళకి లేని రూలు మీకు ఎందుకు మా దగ్గరకు వచ్చేసరికి ఉంది అని చెప్పి మనం ఎప్పుడైతే నిలదీసి ప్రశ్నిస్తామో అప్పుడు ఇలాంటి గొడవలు, ఇలా పిల్లల్ని కొట్టడాలు అవన్నీ ఆగిపోతాయి. హిందూ ధర్మానికి విఘాతం ఎవరు కలిగించినా నోరెత్తి ప్రశ్నిస్తే మనకి భవిష్యత్తు అనేది ఉంటుంది. లేదు అంటే మనం గతాన్ని ఎలాగో కోల్పోయాం, ఎంతో నష్టపోయాం, మనల్ని ఎంతో బాధ పెట్టేశారు, ఇప్పుడు మనల్ని ఇంకా బాధ పెడుతూనే ఉన్నారు. ఇలా మనం నోరెత్తి మాట్లాడకుండా అలా కామ్గా వాళ్ళు ఏం చేసినా సరే ఊరుకున్నాము అంటే మనకి భవిష్యత్తు కూడా ఉండదేమో. ఒకసారి ఆలోచించండి. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.